నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. వైసీపీలో కొంతమంది అంటే నేతలు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అయితే చాలా ఎంత నోటికొస్తే అంతగానో మాట్లాడడం, ఒక వ్యక్తి గురించి ఏదైతే మాట్లాడొద్దో అంత నీచంగా చాలా దిగజారిపోయిన మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల సమయంలో వాళ్ళు ఓట్ల కోసం పడరాని పాటలు పాడుతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో వినిపిస్తున్న పేర్లు కొంతమంది అయితే ఉన్నాయి. రోజా గారి పేరు వినిపిస్తుంది. అంటే నగరం నుంచి రోజా గారు ఈసారి అయితే ఓటమి ఖచ్చితమని అంటున్నారు. సో ఈ రోజు అయితే మనం ఒక పేపర్ లో అయితే చూద్దాం ఇక్కడ ఏముంది ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నోటి దూల మంత్రుల ఎదురీత. సో పదవిలో ఉండగా నోరు పారేసుకున్నారు, ఇప్పుడు ఓట్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. అన్ని సర్వేలు వీరికి ఓటమి తప్పదని అంటున్నాయి, అటు రోజా నుంచి ఇటు దువ్వాడ వరకు. సో నేను ఇందాక మేము చెప్పినట్టే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల గురించే కావచ్చు, వాళ్ళు అంటే ఒక మంత్రి గురించి అంటే ఎక్స్ మినిస్టర్ గురించే కావచ్చు, ఏవైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రోజు మాత్రం వాళ్ళు ఓట్ల కోసం ప్రజల మధ్యలోకి వెళ్తే మాత్రం కొన్ని సర్వేలు అయితే వాళ్ళకి ఓటమి తప్పదని అంటున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలకి కొంతమంది ఎవరైతే నోటు దూలతోని అంటే నోటి దురుస్తనంతో మాట్లాడారో వాళ్ళకి ఇప్పుడైతే గడ్డు కాలం అని అంటున్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రజలలో వెళ్తుంటే వాళ్ళకి చాలా వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. మరి సర్వేలు కూడా దానికి తగ్గట్టే ఈసారి వాళ్ళకి ఓటమి తప్పదు అన్నట్టయితే మరి వినిపిస్తున్నాయి. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పదవిలో ఉండగా వీళ్ళంతా కూడా అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఏ మాటలు మాట్లాడవచ్చు, ఏ మాటలు మాట్లాడకూడదు, చిన్న పెద్ద గౌరవం లేకుండా ఈవెన్ కొన్ని విషయాల్లో ఒక ఇంటికి పెద్ద అన్నయ్యకు ఉన్న వయసు కానీ లేకపోతే ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని కూడా నానా దుర్భాషలు, ఇంకా వాళ్ళు వీరం లేదు. సో వాళ్ళ దృష్టిలో ఎవరిని ఏమి మాట్లాడాలని కూడా ఇంకా ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా అసలు ఈ మాట ఆ మాట అనుకోకుండా నానా నీచంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. కనీసం వీళ్ళు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు రోజా కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఎమ్మెల్సీగా ఉన్న ఒక దువ్వాడ శ్రీనివాస్ కానీ, అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు గాజువాకకు మారిన గుడివాడ అమర్నాథ్ కానీ, సో అనిల్ కుమార్ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మన ఇరిగేషన్ మినిస్టర్గా చేసి ఇప్పుడు ఎంపీగా నరసరావుపేట నుంచి నుంచున్న అనిల్ కుమార్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాంతాడంతా ఉంది వీళ్ళ లిస్టు. కానీ వీళ్ళెవ్వరూ కూడా కనీసం ఇంగితం లేకుండా, కనీసం ఏ రోజును కూడా ప్రజా సమస్యల మీద స్పందించకుండా, ఎవరైనా వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చి వాళ్ళ సమస్యలు చెబితే దానికి పరిష్కారం కూడా చూపించకుండా కేవలం వాళ్ళ ధనార్జన, వాళ్ళ అక్రమార్జన, వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ శాఖలో ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఈవెన్ మీరు చెప్పిన ఈ యొక్క జబర్దస్తి రాణికి కూడా తిరుపతి టిక్కెట్లు కూడా అమ్ముకుని, దర్శనం టిక్కెట్లు కూడా అమ్ముకుని కూడా సొమ్ము చేసుకుంటుందనే కూడా అభియోగాలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ కనీసం వాళ్ళ శాఖల మీద కనీసం ఒక 1% కూడా అవగాహన లేకుండా, అసలు ఏం చేస్తున్నాము, చేయబోతున్నాం, మన శాఖ ఏంటి, మన ప్రాధాన్యత ఏంటి అని కూడా తెలియకుండా, సో కేవలం ఈ పరనిందనం వేస్తూ సో ప్రతిపక్ష నాయకుల్ని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇటు లోకేష్ గారిని కానీ, ఇంకా మిగతా ఈ 3 పార్టీలకి, బీజేపీకి సంబంధించిన, టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం తప్పించి వీళ్ళు అసలు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఈ రోజున వీళ్ళంతా కూడా అన్ని సర్వేల్లో కూడా వీళ్ళు ఎదురిస్తున్నారు. ఎక్కడ కూడా వీళ్ళకి విజయ అవకాశాలు ఎక్కడ కూడా కనుచూపు మేరలో కనిపించట్లేదు. సో వీళ్ళంతా కూడా ఓటమి అంచున ఉన్నారు. సో అంటే సాధారణంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పాలకపక్షం అనేది సర్వసాధారణం. ఇవాళ అధికారంలో ఉన్న వ్యక్తి రేపొద్దున ప్రతిపక్షంలో ఉంటాడు, రేపొద్దు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటాడు. కేవలం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోకి ఇవన్నీ నచ్చుతాయి కాబట్టి సో వీళ్ళందరినీ దుమ్మెత్తి పోస్తే జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే నచ్చరో, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శత్రువులుగా భావిస్తున్నారో
వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా నోటికి వచ్చినట్టు తిడితే మనకేదో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మనకేదో మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయని చెప్పి పిచ్చి పిచ్చి పేళాపలు పేలిన వీళ్ళంతా కూడా ఈ రోజున తలపట్టు కూర్చున్నారు. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే రోజా గారు నగరిలో ప్రచారానికి వెళ్ళినా కూడా అక్కడ కొంతమంది ఎదురుదాడికి దిగారని చెప్పేసి కూడా అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ అక్కడ నుంచి పరారయ్యారని కూడా మనం ఒక వీడియోలో అయితే చూసాం, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. సో అంత వ్యతిరేకత వాళ్ళు గెయిన్ చేసుకున్నట్టు అనుకోవచ్చా? అంటే అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ నేతలే అక్కడ ఉన్న వాళ్ళు ఈమెని వ్యతిరేకిస్తున్నారు, ఈమె ఓటమికి పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తాయి. ఇప్పుడు కేవలం సరైన సంపాదన కానీ సరైన ఆదాయం లేకే కదా ఆవిడ జబర్దస్తిలో ప్రోగ్రాంలు చేసుకునేది. నిజంగా ఆవిడ చాలా వెల్తీ పర్సన్ అయి ఉండి చాలా ఆస్తిపాస్తులు ఉంటే కాదు కదా, కేవలం సర్వైవల్ కోసమే ఆ పని చేసింది. అటువంటి రోజాకి ఈ రోజున ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం దోపిడీయే. బెన్స్ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో వీళ్ళు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సంపద మీదే దృష్టి పెట్టి ప్రజా సమస్యల్ని గాలి వదిలేసి వాళ్ళని నమ్ముకున్న కేడర్ను కానీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులను కూడా పట్టించుకోకుండా కనీసం వాళ్ళ బాగోగులు కూడా చూడకపోవడంతో ఈ రోజున వీళ్ళు ఈ దుస్థితికి కారణం. ఈ రోజున ఈ పరిస్థితికి వాళ్ళ ప్రజలు ఎదురు తిరగడం, అయితే వీళ్ళని తరవడం, అయితే మీరు అసలు ఏ అధికారం ఉందని, మీరు మాకు ఏం చేశారని ఈ రోజున మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రజల తిరుగుబాటుకి కారణం కేవలం ఇదే. ఇక్కడ చూస్తున్నట్టయితే అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే తనకి ఓటు వేయద్దు అంటే చూసుకొని ప్రజలు చూసుకొని ఓటు వేయండి, ఇట్లాంటి నాయకుడికి ఓటు వేయొద్దు, అబద్ధాన్ని కూడా నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తను కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మరి ఇంట్లోనే వ్యతిరేకత ఉందని అనుకోవచ్చా మనం? ఇంట్లో కుటుంబ సభ్యులే ఈ విధంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారంటే, కుటుంబ సభ్యుల నుంచే ఈ విధంగా ప్రతిఘటన ఎదురైందంటే 2019లో అంబటి రాంబాబు గారి కుమార్తెలు ఇద్దరు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఎలక్షన్లో వాళ్ళు తిరగని ఊరు లేదు, ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. సో ఆయన విజయం కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు. సో ఈ రోజున కూతుర్లు ఎక్కడా కనిపించట్లే. సో దీని ఇండికేషన్ ఏంటి? వాళ్ళే చిరాకు పడుతున్నారు, వాళ్ళే చేదరించుకుంటున్నారు, వాళ్ళే చీకొడుతున్నారు. సో ఈవెన్ సొంత అల్లుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడంటే సో దాన్ని బట్టి అక్కడ యొక్క ఎంత తీవ్రత ఉన్నది, వీళ్ళ మీద వ్యతిరేకత అనేది ఎంత తీవ్రత. ఇప్పుడు కుటుంబ సభ్యులకే వీళ్ళ నచ్చనప్పుడు, కుటుంబ సభ్యులకే వీళ్ళ వైఖరి, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ పరిపాలన నచ్చనప్పుడు ఇంకా ప్రజలకు ఏమి నచ్చుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా మనస్పర్ధలు ఉన్నా కూడా సరిపెచ్చుకుంటారు. సో బయట కోసం అట్లీస్ట్ కాస్త నటిస్తారు. అటువంటిది వాళ్ళే బాహాటంగా వ్యతిరేకిస్తూ వాళ్ళే చెదరగొడుతున్నప్పుడు ఇంకా ఈ ప్రజాక్షేత్రంలో మీరు చెప్పిన ఈ బూతుల గ్యాంగు అప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిత ఏంటి మీరు ఆలోచించండి. సో ఓటమి తథ్యం.